హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు అతి ప్రఖ్యాతిగాంచినటువంటి బగలాముఖి అమ్మవారు దేవాలయంకి వచ్చాము. ఈ దేవాలయం అనేది మన భారతదేశంలో, మన తెలంగాణలో ఉంది. ఈ దేవాలయం ఎక్కడ ఉంది, ఏంటి, దేవాలయం యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకతలన్నీ మీకు మొత్తం వివరంగా చెప్తాను. మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ ఈ ఫోటోలో చూపిస్తున్నటువంటి శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు ఈ దేవాలయాన్ని నిర్మించారండి. ఒకప్పుడు ఈ దేవాలయం ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నట్టు వేద పాఠశాల ఉండేదంట. ఆ వేద పాఠశాలలోనే ఈ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు చదువుకున్నారటండి. అందుకే ఈ ప్రదేశం అయితేనే అమ్మవారి ఆలయానికి చాలా బాగుంటుందని ఈ ఆలయాన్ని నిర్మించారటండి. అయితే ఆ వెంకటేశ్వర శర్మ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మావారు కూడా వర్క్ చేయడంతో ఈయన పరిచయంతో ఈ శక్తిపీఠం మేమే కట్టించామండి, చాలా బాగుంటుంది అమ్మవారి దేవాలయం, మనకి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పారట. అలా ఆయన చెప్పడం వల్ల మేము ఈ దేవాలయానికి దర్శనానికి వచ్చామండి. అయితే బగలాముఖి అమ్మవారి ఎలా వెలిసారనే దానికి స్టోరీ చెప్తాను మీకు. మామూలుగా అయితే మనకి అష్టాదశ శక్తి పీఠాల గురించి మాత్రమే తెలుసు. ఈ దశ మహావిద్యల్లో ఒక దేవత బగలాముఖి అమ్మవారు. ఈమె గురించి మనకి చాలా మందికి తెలియదు. అయితే దక్షయజ్ఞం టైంలోన దక్షుడు పార్వతీదేవికి ఆహ్వానం పలకలేదు శివపార్వతులకని శివుడు వెళ్ళొద్దంటాడు. అయితే అమ్మవారు కన్నవారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు అని చెప్పేసి వెళ్తానని అంటుంది. అన్నప్పుడు శివయ్య అడ్డగించేటప్పటికి ఆమె కోపం వచ్చి ఉగ్ర రూపం దాలుస్తుందంటండి. ఆ ఉగ్ర రూపంలోనే ఈ 10 అవతారాలు ఎత్తుతుంది. అందులో ఒకటి బగలాముఖి అమ్మవారి అవతారం అండి. చూశారు కదా, అమ్మవారు మొత్తం వివరాలు చెప్పారు. బగలాముఖి అమ్మవారు దశ మహావిద్యలలో ఒక దేవత అండి. లోపల అమ్మవారు ఉంది. అమ్మవారు అష్టభుజి ఆకారంలో ఉంటుంది ఆలయం. చూశారు కదా, ఒక అవతారం కాళికాదేవి, ఇంకొకటి తారాదేవి. మొత్తం 9 అవతారాల్లో ఒకటి బగలాముఖి అమ్మవారి లోపల ఉంది. ఇది చిన్న మస్తానమ్మ. ఈ తాంత్రిక శక్తులు పూజలు చేసేవాళ్ళు ఈ అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తారు. ధూమ్రావతి అమ్మవారు, ధూమావతి అమ్మవారు, షోడశి అమ్మవారు, భువనేశ్వరి అమ్మవారు, భైరవి అమ్మవారు, మాతంగి అమ్మవారు, కమల అమ్మవారు. చూసారా, అమ్మవారి దేవాలయం అష్టభుజి ఆకారంలో ఉంటుంది. కల్వ పూల మీద అమ్మవారిని విగ్రహాన్ని నిర్మించారు. కింద చూసారా, అంతా పసుపు కొలను. అమ్మవారికి పసుపు అంటే ఇష్టము. ఇక్కడ బగలాముఖి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే పసుపు అంటే అమ్మవారికి ఇష్టము. మనం ఎక్కడికి వెళ్ళినా కుంకుమార్చన చేస్తాం కదా, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పసుపుతో మనకు అర్చన చేసి అదే పసుపుని మనకి బొట్టుగా ఇస్తారు. అదేవిధంగా టెంపుల్ కూడా చుట్టూ పసుపు నింపినటువంటి కొలనులో ఉంటుంది. ఈ కొలను కూడా ప్రతి మంగళవారం క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా పసుపు అది వేస్తారంటండి. ఇక్కడ ప్రత్యేకత అది. పసుపుతో అర్చన చేయడం, పసుపుని మళ్ళీ బొట్టుగా ఇవ్వడం, ఇది అమ్మవారి ప్రత్యేకత. చూసారు కదా, ఇక్కడ తాబేలు తాలూకా విగ్రహం కూడా లోపల ఉంది నీటిలో. ఈ దశ మహావిద్యలు అనేవి, అవతారాలు అనేవి దక్షయజ్ఞంకి వెళ్ళక ముందు అమ్మవారి తాలూకా అవతారాలండి. మీకు అందరికీ తెలిసిందే, దక్షయజ్ఞం అప్పుడు అమ్మవారు వెళ్ళటం, అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి, ఇక అమ్మవారి తాలూకా ఆ అగ్నిగుండంలో పడ్డము, శివుడు ఆ పార్థివ దేహాన్ని పట్టుకొని శివతాండవం చేస్తున్నప్పుడు ఒక్కొక్క శరీర భాగాలు ఒక్కొక్క దగ్గర పడడంతో అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. దానికంటే ముందు ఈ దశ మహావిద్యల్లో ఒక దేవత అమ్మవారు. మా ఊరు దగ్గర నుంచి, హైత్ నగర్ నుంచి భక్తులు వచ్చారు. అమ్మవారికి చూడండి, అన్ని పసుపు అంటే అమ్మవారికి ఇష్టం అని చెప్పాను కదా. పసుపు కొమ్ములు, పసుపు పూలు, అరటిపళ్ళు అన్నీ తీసుకొని వచ్చారు అమ్మవారికి.
అర్చన చేపిద్దామని. వీళ్ళు కూడా మాలాగా అమ్మవారికి పసుపు అంటే ఇష్టమని పసుపు బట్టలు వేసుకొని వచ్చారు. యూట్యూబ్ లో చూసి వీళ్ళు వచ్చారంట. బగలాముఖి అమ్మవారు ఎక్కడ లేదు, మన తెలంగాణలోన ఈ శివంపేటలో మాత్రమే ఉంది శక్తిపీఠం. బగలాముఖి అమ్మవారు శక్తిపీఠం ఇది. అదే అమ్మవారికి అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి వచ్చారు. ఎన్నిసార్లు అయింది మీరు రాబట్టి? రెండోసారి, సెకండ్ టైం. మేము కూడా అదే ఇది రెండోసారి రావడం. మళ్ళీ వస్తాం అనుకున్నాం. అది సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. చాలా ఆదివారం అవడం చాలా మంది భక్తులకు వచ్చారు. అమ్మవారికి ఆదివారం మంగళవారం చాలా ప్రీతికరమైనవి. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు. వీళ్ళు వారి మాటల్లో చెప్తారు. చెప్పండి, ఇదే ఫస్ట్ టైమా మీరు రావడం? ఎట్లా ఎట్లా వచ్చారు? ఓకే ఓకే, అమ్మవారి మహిమ తెలుసుకొని వచ్చారు. ఇది శక్తిపీఠం, మనకి ఎక్కడా లేదు, ఓన్లీ తెలంగాణలో శివంపేటలో మాత్రమే ఉంది. బగలాముఖి శక్తిపీఠం అనేది ఎక్కడా ఉండదు. అవును, ఇక్కడ వెలిసారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ధ్యాన మందిరం కూడా ఉందండి, చూసారా? అందరూ గురువులు ఉన్నారు ఇక్కడ, భలే ఉంది. ఇక్కడ కూడా ఒక చిన్న శివలింగం, నందీశ్వరుడు ఉంది. ఆదిశంకరాచార్యులు గురువులు, దక్షిణామూర్తి గురువు, అట్లా బ్రహ్మంగారు. ఇది ధ్యాన మందిరం కదా. ఇగో మా వారు మా తమ్ముడు ఇద్దరు కూర్చొని కాసేపు ధ్యానం చేస్తున్నారు. ఇంకా ఈ అమ్మవారి ప్రత్యేకతలు ఏంటంటే, కోర్టు కేసులు చాలా రోజులుగా పెండింగ్ ఉన్న కోర్టు కేసులు కూడా మనము మనస్ఫూర్తిగా వచ్చి అమ్మవారికి అర్చన చేయించినట్లయితే మనకు అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తాయటండి. అంత ప్రాశస్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి బగలాముఖి శక్తిపీఠము. మరి అయితే ఈ శక్తిపీఠంకి ఎలా వెళ్ళాలి ఏంటనేది మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ హోమాలు యజ్ఞాలు అవి కూడా చేస్తారంటండి. ఇది హోమశాల. మరి ఈ శక్తిపీఠం హైదరాబాద్కి దగ్గరలో మెదక్ డిస్ట్రిక్ట్లో నర్సాపూర్కి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శివంపేటలో ఈ శివంపేట గ్రామంలో బగలాముఖి శక్తిపీఠం ఉందండి. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అసలు బగలాముఖి శక్తిపీఠం అనేది ఎక్కడా ఉండదు. మన తెలంగాణలో మన అదృష్టం కొద్దీ మనకి దగ్గరలో ఉంది కాబట్టి అమ్మవారిని వెళ్ళి దర్శనం చేసుకోండి. మనస్ఫూర్తిగా మనం న్యాయబద్ధమైన కోరికలు ఏవైనా సరే అమ్మవారు నెరవేరుస్తుంది. అమ్మవారి తలకు సింహవాహనము. అమ్మవారిని చూస్తే ఎంత చక్కగా అసలు ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము కూడా పూజ చేసాము. తోవలో విపరీతమైన కోతులై ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.